ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ప్రతి రోజు తింటారంట దీన్ని. నాసా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ కి బెస్ట్ సప్లిమెంట్ గా పంపిస్తున్నారు దీన్ని. క్యారెట్స్ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. వావ్! ఈ మునగపొడిలో క్యారెట్ కంటే 10 రెట్లే ఎక్కువ విటమిన్ ఏ ఉంటుందంట. దీనికి మించిన అద్భుతం ఇంకోటి లేదు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆర్థరైటిస్ తగ్గిస్తుంది, డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుతుంది, మన కాఫీ టీలో ఉండే కెఫిన్ కంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది, లివర్ ని డీటాక్స్ చేస్తుంది, స్కిన్ లో గ్లో తీసుకొచ్చి యవ్వనాన్ని తీసుకొస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, వెయిట్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది. అరటి పండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. పాలలో ఉండేదానికంటే 17 రెట్లు ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇన్ని ఉన్నాయి మునగాకులో. ఈ మునగపొడిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా. అందుకనే ఈ రోజు నేను కూడా ఈ మునగాకు తీసుకుని వచ్చేసాను. ఈ మునగాకుతో మనం ఈ రోజు చాలా టేస్టీగా ఉండే మునగ పొడి తయారు చేద్దాం. మునగ పొడి కోసం నేను ఇక్కడ 10 రకాల ఐటమ్స్ అయితే తీసుకున్నాను. వీటన్నిటిని ఫ్రై చేసుకుని పొడి చేయాలి. ముందుగా ప్యాన్ లో 10 ml ఆయిల్ వేసుకున్నాను. దీనిలో పల్లీలు, పచ్చి శనగపప్పు, పచ్చి మినప్పప్పు, నువ్వులు వేసి బాగా వేయించాను. ఇందులోనే ధనియాలు, జీలకర్ర కూడా వేసి దోరగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ లో తీసుకున్నాను. ఇవన్నీ బాగా చల్లబడాలి. అప్పుడే వీటిని మిక్సీ కొట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసి వేయించాను. తర్వాత ఇంకో 10 ml ఆయిల్ వేసుకుని బాగా కడిగి ఆరబెట్టిన మునగాకు కూడా వేసి వేయించాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు, అదే విధంగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. ఫ్లేవర్ కోసం కరేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే నేను కూడా కరేపాకు కూడా వేశాను. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లబడిన తర్వాత ఇక మిక్సీ చేసుకోవడమే. ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఈ విధంగా పొడి కింద చేశాను. ఈ మునగ పొడిని టిఫిన్స్ లో అయినా అన్నంలో అయినా వేసుకుని తింటే టేస్ట్ కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.